మనకి థాయిలాండ్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందనమాట. అదేంటంటే ఒక భార్య ఒక భర్తకి విడాకులు ఇచ్చేసింది. అయితే అతని వయసు వచ్చేసరికి 44 ఇయర్స్ ఉన్నాయి. దాని తర్వాత అతనికి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి కూడా ఒక 16 ఇయర్స్ ఉంటాయి. అయితే మరి ఈ విడాకులు ఇచ్చేసి వీళ్ళిద్దరిని కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అయితే మరి ఈ బాధను తట్టుకోలేక అతను అన్నం తింటం మానేశాడు. దాదాపు 1 మంత్ వరకు అన్నం తింటం మానేసి కేవలం బీర్లు మాత్రమే తాగుతూ బతికేశాడు 1 మంత్. సో మరి 1 మంత్ వరకు బీర్లు మాత్రమే తాగుతూ ఉంటే అన్నం తినకుండా సిచ్యువేషన్ ఏ విధంగా ఉండిద్ది? సో ఆర్గన్స్ పనితీరు కూడా తగ్గిపోయింది. సో దానివల్ల అతను అస్వస్థత కూడా గురైపోయాడు అనమాట. అయితే మరి దీంతో పరిస్థితి విషమించడంతో వాళ్ళ కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను స్వచ్ఛంద సంస్థలకు కూడా తెలియజేశాడు. సో ఈ విధంగా పరిస్థితి ఉంది రండి అని చెప్పేసి. అయితే వాళ్ళు వచ్చే లోపే ఇతను చనిపోవడం జరిగింది. మరి చనిపోయాడు కదా అని చెప్పేసి మృతదేహాన్ని బయటకు తీద్దామంటే సో అక్కడ ఏకంగా 100 సీసాలు ఉండే ఆ రూమ్లో బీర్ బాటిల్. సో మరి అతి కష్టం మీద అక్కడ నుంచి అతన్ని బయటకు తీశారు. సో దాని తర్వాత పోలీసులు కూడా ఒకటే చెప్తున్నారు, సో ఇన్ని రోజులు అతను కేవలం ఆల్కహాల్ మాత్రమే తీసుకున్నాడు కాబట్టి సో మరి దీనివల్ల అతను చనిపోయాడని చెప్పేసి వాళ్ళు నిర్ధారించారనమాట. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కనుక ఒకసారి చూస్తే ఖచ్చితంగా ఒక మనిషి మనతో 8 సంవత్సరాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో ఒక అటాచ్మెంట్ ఉండిద్ది, కనెక్ట్ అవుతాం. మరి వాళ్ళు ఒక అకస్మాత్తుగా బయటకు వెళ్ళిపోతే మరి మన నుంచి విడిపోతే ఖచ్చితంగా బాధ ఉండిద్ది. సో మరి ఆ బాధలో అన్నం తినకుండా ఇటువంటి సిచ్యువేషన్ అంటే సో కొంచెం బాధాకరమనే చెప్పాలి.